లాస్ట్ టైమ్ పానీపూరి హంట్ వీడియో మీలో చాలా మంది చూసే ఉంటారు కదా! సో, సెకండ్ టైమ్ మళ్ళీ వెళ్ళాము. అప్పుడు కూడా లేదు. ఇంక రావడం వేస్ట్ అనుకున్నాం. కానీ మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టిన స్టాల్ అంట ఇది. సో, వాళ్ళైతే కనుక్కొని ఎప్పుడు ఓపెన్‌లో ఉంటుందో క్లారిటీగా తెలుసుకొని మాకు చెప్పారు. ఓపెన్‌లో ఉండే రోజే మేము స్టార్ట్ అయ్యాము. ఎంత తెలుసుకొని స్టార్ట్ అయినా దగ్గరకొచ్చేదాకా నమ్మకం లేదనమాట ఓపెన్‌లో ఉందా లేదా అని. దగ్గరకొచ్చి అలా ఓపెన్‌లో ఉండే స్టాల్ చూసేసరికి ఏదో తెలియని ఆనందం. ఇక్కడ మెన్యూ చూస్తే సమోసా, పానీపూరి, చికెన్ వ్రాప్, బీఫ్ వ్రాప్ అయితే ఉన్నాయి. యూజువల్‌గా ఇంకొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇవన్నీ. కానీ ఇక్కడ అఫోర్డబుల్ ప్రైసెస్‌లోనే ఉన్నాయనిపించింది. ఎలాగో మేము బీఫ్ తినం కాబట్టి మిగిలిన 3 అయితే ట్రై చేసాము. చికెన్ వ్రాప్ అయితే చాలా బావుంది. ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా! వీళ్ళిద్దరూ క్రికెట్ మ్యాచ్ చూస్తూ చికెన్ వ్రాప్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. తైవాన్‌లో ఉండేవాళ్ళు ఎవరైనా ఈ పానీపూరి స్టాల్‌లో ట్రై చేయాలి అనుకుంటే ఇది జాంగ్‌యాన్ నైట్ మార్కెట్‌లో ఉందన్నమాట. సీవైసీయూ యూనివర్సిటీ వెనకాలే ఉంటుంది. అడ్రెస్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చుంటాను. స్టాల్ ఓపెన్‌లో ఉందా లేదా అనేది క్లారిటీగా మీరు కనుక్కొని మరీ వెళ్ళొచ్చు. ఇంకా సమోసా విషయానికొస్తే ఔటర్ టెక్స్చర్ కొంచెం మందంగా సాఫ్ట్‌గా ఉంది. కానీ లోపల స్టఫ్ అయితే చాలా బావుంది. ఇవంతా సరే పానీపూరి ఎలా ఉంది అని అడుగుతారా? పానీపూరి అయితే చాలా బావుంది. నేను రెడీమేడ్ పూరీస్ ఉంటాయనుకున్నా. కానీ ఇవి చాలా పల్చగా, క్రిస్పీగా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది.